యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగును గాకండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నీ ఆధ్యాత్మిక పతనానికి నీవే కారణమా? లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడవము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదు. సామెతలు 20:13 చెప్తుంది కదండి. మనలో చాలామంది దినదిన ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. కొందరేమో సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఎలాంటి మార్పు లేకుండా ఉంటారు. కారణం ఏంటి? దేవుడు అందరినీ ఒక రీతిగా చూస్తారు కదా. అందరికీ ఇచ్చింది ఒకటే బైబిల్. అందరూ ప్రార్థించేది ఒక్క తండ్రిని. అందరికీ అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరే. కానీ ఎందుకు ఈ విధంగా ఆధ్యాత్మికంగా వ్యత్యాసాలు కలిగి ఉంటున్నాం? కారణాలు ఏంటి? కారణం ఏంటంటే సోమరితనం. రోజంతా ఇంటి పనులలో, పుస్తకాలలో, ఆఫీసుల్లో, వివిధ రకమైన పనులలో బిజీగా ఉంటాం. ఎంతగానో ప్రయాసపడతాం. ఒక్కోసారి తినడానికి కూడా సమయం ఉండదండి. రాత్రి అన్నం తినగానే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. నిద్ర మన కళ్ళను చుట్టేస్తూ ఉంటుంది. అలసటతో నీరసించిపోతాం. ఇక మనకి ఆవరించేది ఒక్కటే నిద్ర. మనసు ఏమయ్యో ప్రార్థన చేసుకోలేదే, వాక్యం చదవలేదని చెప్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు రాను విశ్వాసయాత్రలో సన్నగిల్లిపోతున్నావు అంటూ హెచ్చరిస్తూ ఉంటారు. శరీరమేమో సహకరించదు, సాతానేమో బుజ్జిగిస్తా, లాలిస్తా, జోల్పాడుతూ ఉంటుంది. ఇలాంటి ఎన్నో అలచడుల మధ్య మన శరీరమే గెలుస్తుంది. సాతనే విజయం సాధిస్తాడు. నిద్రకి ఉపక్రమిస్తాం. ఎవరో నిద్ర లేపుతున్నట్లుగా ప్రార్థించని చెప్తూ తెల్లవారుజామున మెలకువ వస్తుంది. మరలా ఇంకొక రోజు వచ్చింది, నీ పరుగు మొదలయ్యింది, నిద్రించు చాలు, అవతల చాలా పనులున్నాయి అంటూ అల్లారం కోడే కూస్తుంది. అప్పుడు కూడా మరలా ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుంటుంది, ఇంకా అలసట తీరలేదు అంటూ మనస్సు బద్ధకంగా దేవునికి చెప్తూ ఉంటుంది. యేసయ్య ఇంకొంచెం సేపు పడుకుంటాను, ఇంకా ఒక్క అరగంట మాత్రమే, ఇంకా ఒక్క 10 నిమిషాలు మాత్రమే అంటూ యేసయ్యకు షాకులు చెప్తూ పడుకుంటాం. అరగంట, 15 నిమిషాలు, 15 నిమిషాల తర్వాత 10 నిమిషాలు, 10 నిమిషాల తర్వాత 5 నిమిషాలు, కాస్త 1 గంట అయిపోతుంది. అప్పుడు మెలకు వస్తుంది. అమ్మో వంట చేయాలి, అమ్మో ఆఫీస్కి వెళ్ళాలి, అమ్మో స్కూల్ కాలేజీకి వెళ్ళాలంటూ పరుగులు పెడతా ఉంటారు. ఇంకా ఎక్కడ ప్రార్థన, ఎక్కడ వాక్య ధ్యానం, ఎక్కడ దేవునితో ఏకాంత సహవాసం? సోమరితనం గాఢ నిద్రలో పడివేయు. సోమరివాడు పస్తు పడియుండును. సామెతలు 19:15. సోమరి ఎందాక నీవు పండుకుని ఎందువు? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెం నిద్రించెదనని, కొంచెం కొనుకెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. సామెతలు 6:9. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కొనుకుపాటు, పరుండుటకే ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ మీదకు వస్తుంది. తన పడక మీద సోమరి తిరుగును అని సామెతలు చెప్తుంది. నిద్రమొత్తు చింపుగుడ్డలు ధరించుటకు కారణమవుతుంది అని వాక్యం చెప్తుంది. ఇవి చదువుతున్న అనేక మంది దైనందిన జీవితాల్లో ఇదే కదా జరుగుతున్న ప్రక్రియ. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, సోమరివాడు పస్తు పడియుండును. నిజమే కదా. ఆధ్యాత్మిక పస్తులతో మన ఆత్మ అల్లాడిపోతుంది. నిద్రమొత్తు చింపిరిగుడ్డలు ధరించటకు కారణమవుతుంది. అవును, నిద్రమొత్తు వలన మన ఆత్మ చింపిరిగుడ్డలు ధరించి ఉన్నది. అందుకే ఈ దినం దేవుడు చెప్తున్నారు, అవును ఇప్పుడైనా మన నిద్రమొత్తును, సోమరితనంను విడిచిపెడదాం. దీనివల్లనే కదా మనం ఆధ్యాత్మికంగా ఎదగకుండా ఉండిపోతున్నాం. దీనివల్లనే కదా సంవత్సరాలు గడిచి పోతున్నాయి, ఇంకా సరిగ్గా వాక్యం చదవలేకపోతున్నాం. నీవు మేల్కొని ఉండి నెడల ఆహారం తిని తృప్తి పొందుదు అని దేవుడు చెప్తున్నారు. ఇప్పుడైతే ఆధ్యాత్మిక నిద్రను, సోమరితనమును విడిచిపెడితే మనం ఆహారం, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమునూ ఆకలిగొనడు, తిని తృప్తి పొందుతాం. కాబట్టి ప్రార్థించుదాం.